ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 5వ గురువారము. దేవుడైన యావే ఆమెను ఆదాము కడకు తోడ్కొని వచ్చెను. అప్పుడు వారిరువురు ఏక శరీరులైరి. మొదటి పట్టణము ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనము నుండి 25వ వచనం వరకు. దేవుడైన యావే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, అతనికి తోడుగా స్త్రీని సృష్టింతును అనుకొనెను. కావున దేవుడైన యావే నేల నుండి అన్ని రకముల మృగములను పక్షులను రూపొందించెను. వాటికి నరుడు ఏ పేరు పెట్టునో తెలుసుకొనగోరి వానినన్నింటినీ అతని వద్దకు కొని తెచ్చెను. వాటికి నరుడు పెట్టిన పేర్లు అట్లే నిలచిపోయినవి. ఇట్లు అన్ని రకముల పెంపుడు జంతువులకు, పక్షులకు, క్రూర మృగములకు నరుడు పేర్లు పెట్టెను. కాని అతనికి తగిన తోడెవ్వరూ దొరకలేదు. అప్పుడు దేవుడైన యావే నరుని గాఢ నిద్రపోవునట్లు చేసెను. అతడు నిద్రపోవునప్పుడు ఆయన అతని ప్రక్కటెముకనొక దానిని తీసి ఆ చోటును మరలా మాంసముతో పూడ్చెను. తాను నరుని నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెను అతని వద్దకు తోడ్కొని వచ్చెను. అప్పుడు నరుడు చివరకు ఈమె నా వంటిదైనది, ఈమె నా ఎముకలలో ఎముక, నా దేహములో దేహము, ఈమె నరుని నుండి రూపొందినది కావున నారి అనెను. కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలిని హద్దుకొనును, వారిరువురు ఏకశరీరులగుదురు. అప్పుడు ఆ పురుషులిద్దరూ దిగంబరులుగా నుండిరి, అయినను వారికి సిగ్గువేయలేదు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు పట్ల భయభక్తు చూపులు నరులు ధన్యులు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు రాసిన సువిశేషము 7వ అధ్యాయము 24వ వచనము నుండి 30వ వచనము వరకు. అప్పుడు ఆయన ఆ స్థలమును వీడి తూరు, సిదోను ప్రాంతములకు వెళ్ళెను. ఆయన ఒక గృహమున ప్రవేశించి అచ్చట ఎవరికిని తెలియకుండా ఉండగోరెను. కాని అది సాధ్యపడలేదు. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వచ్చి ఆయన పాదములపై పడెను. దయ్యము పట్టిన తన కుమార్తెను స్వస్థపరప ప్రార్థించెను. ఆమె గ్రీసు దేశీయురాలు, సిరో ఫెనిషియాలో పుట్టినది. అందుకు యేసు, బిడ్డలు మొదట తృప్తి చెందవలయును, బిడ్డల రొట్టెను తీసి కుక్క పిల్లలకు వేయుట తగదు అని పలికెను. అప్పుడు ఆమె, అది నిజమే స్వామి, కాని బిడ్డలు పడవేయు రొట్టె ముక్కలను భోజనపు బల్ల క్రింద ఉన్న కుక్క పిల్లలను తినునుగదా అని బదులు పలికెను. అందుకు ఆయన, నీ కుమార్తెకు స్వస్థత పొందెనుది, ఇక నీవు వెళ్ళిరమ్ము అని చెప్పెను. అంతటా ఆమె ఇంటికి వెళ్ళి దయ్యము వదిలిపోయినందున తన కుమార్తె ప్రశాంతముగా పరిండియుండుట చూచెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.